మనకి లక్ష్మణరావు గారు కొంచెం ఎస్ చిట్టుబాబు గారి దగ్గరికి వెళ్దాం. చిట్టుబాబు గారు నమస్తే. ఎస్ అంటే చాలా అంటే టీటీడీ సంబంధించిన వివాదాలు చూసే ఉంటారు. గత ప్రభుత్వానికి వ్యత్యాసం చూపించాలి, చాలా వరకు పగడ్బందీగా సవాళ్ళు ఉన్నాయి, మేము చాలా చేయాల్సిన అవసరం ఉందని బిఆర్ నాయుడు చేసినటువంటి వ్యాఖ్యలు మీరు వినే ఉంటారు. అంటే ఇంతవరకు 5 ఏళ్ల పాటు స్వామివారి దర్శనానికే వెళ్ళలేదు, సామాన్య భక్తులకే ప్రయారిటీ ఇవ్వబోతున్నామని చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ప్రక్షాళన సవాళ్ళు ఏ విధంగా టీటీడీకి ఉన్నాయంటారు ఇప్పుడున్నటువంటి బోర్డుకి? అంటే చాలా ఆరోపణలు చేశారు కాబట్టి అవన్నీ నిరూపించుకోవాలి, ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది, అండ్ భక్తులకు ప్రయారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. సో కొత్త పాలక మండలి నియామకం తర్వాత, ప్రమాణ స్వీకారం తర్వాత మీ అభిప్రాయం ఏంటి? కొత్త పాలక మండలి ఇది దేవస్థానం, దేవుని సన్నిధానం. ఇక్కడ రాజకీయాలు కాదు, రాజకీయాలకి అతీతంగా ఉండాల్సిన పరిస్థితి. రాజకీయాలు ఇక్కడ దేవుడిని కూడా రాజకీయాలు లాగటం గతంలో జరిగింది. అది రానివ్వకుండా దేవుడు రాజకీయాలకు లాగటం అనేది కాకుండా, ఈ నాయుడు గారు నిజమైన దైవభక్తుడు, నాకు బాగా తెలుసు. ఆయన తన దగ్గర పరిచయం ఉంది ఆయనతో నాకు, కనుక ఆయన యొక్క మనస్తత్వము, ఆయన విధానం తెలుసు. చిట్టుబాబు గారు ఒక చిన్న ప్రశ్న, అంటే మనం చాలా సంవత్సరాలను చూస్తున్నాం టీటీడీ బోర్డు ఎవరైతే నియమిస్తున్నారో దానికి సంబంధించి ఖచ్చితంగా అప్పుడు అధికారంలో ఉన్న పార్టీకి సంబంధాలు ఖచ్చితంగా ఉంటున్నాయి. ఇది మార్పు రావాలని భక్తులు కోరుకుంటున్నారు, కానీ సో అలాంటి పరిస్థితి లేదు. అంటే ఏ పార్టీ ఉన్నా, మనం ఇప్పుడు ప్రస్తుత పార్టీ గత పార్టీ అనేది కాకుండా ఏ పార్టీ ఉన్నా కూడా వారికి అనుకూలంగా ఉన్నవారే సభ్యులుగా ఉంటున్నారు. సో ఈ పరిస్థితికి సంబంధించి కూడా మారాల్సిన అవసరం ఉందంటారా? లేదు, ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ సభ్యులు మారటానికి వీల్లేదమ్మా. అది రాజకీయ నిర్ణయాలు కావు కదా. రాజకీయ నిర్ణయాలు వాళ్ళ అధికారంలో ఉన్న పార్టీ కొంతమంది వాళ్ళ మనుషుల్ని కమిటీలో ఎంచుకుంటారని చెప్తే, అది ఇతర రాష్ట్రాల నుంచి కూడా సభ్యులు ఉండాలి. అంటే ఏపీకి సంబంధించి 12 మంది, మిగతా రాష్ట్రాల నుంచి 12 మంది కూడా ఎక్స్ ఆఫీసియో వీళ్ళందరినీ కూడా ఉన్నారుగా ఏర్పాటు చేశారుగా. అది విధి విధానాల్లో భాగం. కాకపోతే ఇవాళ ఉన్న దాంట్లో నాయుడు గారిని చేయటంలో పెద్దగా మన తరపున తప్పుకోవటం లేదు, రాజకీయంగా చేశారని అంటున్నారు అనే మాట కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆయన దైవభక్తులు, ఖచ్చితంగా ఒక స్థాయి ఉన్న మనిషిని దాని మీద కూర్చోబెట్టలో తప్పు లేదు. మిగతా మెంబర్స్ లో కొంతమంది మెంబర్స్ లో అంటే విధి విధానాల్లో కొన్ని ఎవరిని నియమించకూడదు అనే విధానం ఉంది. సభ్యులుగా, బోర్డు మెంబర్స్ గా ఎవరిని నియమించకూడదు అనేది కూడా విధి విధానాలు ఉన్నాయి. ఆ విధానాల్లో కోర్టులో కేసులు ఉన్న వాళ్ళని విధించకూడదు, వాళ్ళని పెట్టకూడదు. 16 కేసులు ఉన్న ఒక మెంబర్ ఉన్నాడు దాంట్లో. తర్వాత దేవుడి మీద వ్యంగ్యాస్త్రాలు, దేవుడి మీద సెటైర్లు చేసేవాళ్ళు, దేవుడి మీద ఉన్న వాళ్ళు ఉండకూడదు. కొంతమంది అలాగ దేవుడి మీద సెటైర్లు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు చిట్టుబాబు గారు ఎవరు ఆ వ్యక్తులు ఎవరు చెప్పగలరా? అంటే ఆ సభ్యులు ఎవరున్నారు? 16 కేసులు ఉన్న వ్యక్తి నర్సిరెడ్డి ఉన్నాడమ్మా. నర్సిరెడ్డి దేవుడి మీద సెటైర్లు వేసి, ఆయన ఇచ్చాడు, లేచి కూర్చో లెగవలేదు, లెగిస్తే ఆయన సీటు తీసేసుకుంటారని వాళ్ళు మంగతోటి, ఇవన్నీ చాలా వికృతమైన జోకులు కదా. అంటే విధానాలు కొంచెం వ్యతిరేకంగా కొంతమంది సభ్యులు ఉన్నారంటారు. ఉన్నారు. ఇంకో ఆయన 16 కేసులు ఉన్నాయి. ఆయన పేరు ఎందుకు 16 కేసులు ఉన్నాయి. ఆయన వేశారు. ఇట్లా కొన్ని తప్పులు జరిగినాయి. తప్పులు సరిదిద్దుకుంటే బాగుంటుంది. మరి ఇది రాజకీయంగా మాట్లాడలేదు. అంటే విధి విధానాల్లో దేవుని పరిపూర్ణంగా దేవుని భక్తుల్ని ఒక ఇందులో లేనిది కూడా ఉంది. ఒక పంతులు, ఒక బ్రాహ్మణులు లేరు, ఒక స్వామీజీలు లేరు. ఆ దేవుడే దేవుని మనసా వాచకరణ దైవంలో ఉన్న వ్యక్తుల్లో ఒకళ్ళు కూడా లేరు. ఆ బ్రాహ్మణులు అనేవాళ్ళు లేరు. ఇవన్నీ కొంచెం కరెక్ట్ చేసుకోవాల్సిన విషయం. ఎందుకంటే చేయలేదు అది. కానీ వాళ్ళకే ప్రమాణ స్వీకారం అయింది. ఆయన పద్ధతిగా మాట్లాడాడు, పద్ధతిగా చేస్తాడు కూడా. నా ఉద్దేశంలో నాయుడు గారు ఆయన మాట్లాడే మాటలుగా ప్రక్షాళన చేయాలి. అంటే ఉన్న అక్కడ కొన్ని జరుగుతున్నాయని ఇతర మతస్థులు అక్కడ ఫ్యామిలీల పథకాలు గతంలో జరిగినాయి. అవన్నీ కొన్ని బ్లాక్ అమ్మటాలు, దర్శనం, ఇవన్నీ కూడా జరిగినాయి అనేది అవన్నీ ఆయన జరిగినాయి అని నిందలు ఉన్నాయి. ఆ నిందలు జరిగినాయా జరగలేదా, జరిగితే వాటిని జరగకుండా చూసుకునే బాధ్యత అవన్నీ డెఫినెట్ గా మా బిఆర్ నాయుడు గారు ఆ విషయాల్లో చాలా పక్కగా చేయగలరని నమ్ముతున్నాను నేను. ఎందుకంటే ఆయనతో నాకు బాగా పరిచయం ఉంది. ప్లస్ ఒక అడ్మినిస్ట్రేషన్ ఉన్నవాడు, ఆయన ఒక ఛానల్ నడుపుతున్నవాడు. సో అన్ని పక్కగా కొంచెం అడ్మినిస్ట్రేషన్ తెలిసినవాడు, చేయగలడు. కానీ ఎంతవరకు
చైర్మన్ ఇదేంటంటే ఇది వీళ్ళ చేతిలో ఉండదమ్మా. వీళ్ళ చేతిలో మొత్తం వీళ్ళు ఏదో చేయడానికి కుదరదు. పాలక కానీ మండలి అనేది చిట్టిబాబు గారు ఒకటి అంటే ఇప్పుడు ఈవోగా నియమించిన బిఆర్ నాయుడు పైన కూడా ఆయనపై కూడా కొన్ని ఆరోపణలు వచ్చాయి. ఆయన కూడా అన్ని మతస్థులని ఇలాంటి ప్రచారం కూడా చేశారు. ఎవరు బిఆర్ నాయుడు గారు? ఎస్ మీరు వినే ఉంటారు, చూసే ఉంటారు. అంటే సోషల్ మీడియాలో మనకి అక్కడక్కడ ఆయన కూడా అన్ని మతస్థులు ఇలాంటి ప్రచారాన్ని కూడా తెరపైకి తీసుకొచ్చారు. ఆయన అన్ని మతస్థుడు కాదమ్మా, తెలియని వాళ్ళు నాకు తెలుసు బాగా. రైట్, అంటే అందుకే మిమ్మల్ని మరొకసారి క్లారిటీ తీసుకుందామని ఆ క్వశ్చన్ మళ్ళీ అడుగుతున్నాను. అంటే TV5 పుట్టిన కాడ నుంచి ఉన్నాను. TV5 ఓపెనింగ్ లో, ఆ టీవీ ప్రారంభ దశలోనే దాని కార్యక్రమాలు నేను చేశాను. నువ్వు అటా ఇటా మీరెటు, బెజ్జా మూట బెరుగన మూట ఇలాంటి కార్యక్రమాలు నేను బిగినిలో ప్రారంభోత్సవం నుంచి ఉన్నాను. నేను అంతకు ముందు నుంచి ఆయన నాకు స్నేహితుడు కనుక ఆయన తెలుసు ఆయన గురించి. ఆయన అన్ని మొత్తం ఈయన పిచ్చి మాటలు కొన్ని రాజకీయంగా మాట్లాడే మాట ఉంది. కానీ ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే ఈ సభ్యుల విషయంలో జరిగిన సభ్యుల విషయంలో కొంతమందిని పెట్టారు. అది ఎందుకంటే క్లియర్ గా రూల్స్ ఉన్నాయి. ఎవరిని నియమించకూడదు, ఎవరు నియమించాలి, ఎవరిని ఎలాంటి వాళ్ళు నియమించకూడదు అని క్లియర్ గా ఉంది దాంట్లో. సెక్షన్ నెంబర్ 18, 30 ఏదో ఉంది, 18 అనుకుంటా రూల్ ప్రకారం. రూల్ నెంబర్ నాకు సరిగ్గా గుర్తులేదు, కానీ ఒక నెంబర్ లో క్లియర్ ఎవరు ఎలాంటి వాళ్ళు నియమించకూడదు అనేది ఖచ్చితంగా ఉంది. దేవుని మీద వ్యంగ్యాస్త్రాలు వేసేవాళ్ళు కానీ, దేవుని గురించి వ్యంగ్యంగా సటైర్గా మాట్లాడేవాళ్ళు కానీ, ఎలాంటి పోలీస్ కేసులు ఉన్నవాళ్ళు కానీ, వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు ఉంటే కానీ అలాంటి వాళ్ళని దైవ సన్నిధానంలో ఇలాంటి కార్యనిర్వాహం పెట్టకూడదు అనేది ఉంది. మరి అది లేదు, మరి అట్లా జరిగింది. అవన్నీ కరెక్ట్ చేసుకుంటే బెటర్. మనం ఎక్కువ దీని గురించి రాజకీయం చేయకుండా దేవుని విషయంలో మంచిది కాదు. దేవుని విషయంలో ఇక్కడ రాజకీయాలుగా మాట్లాడటం, రాజకీయంగా